అందరికీ నమస్కారం. రైతులందరికీ ఉపయోగపడే ఒక పరికరాన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు. దాని పేరే రీప్లాంటేషన్ టూల్, అంటే చెట్లను తిరగనాటే పరికరం అని అనొచ్చు మనం. ఇందులో మనం దీనికి సంబంధించి అన్బాక్సింగ్, ఎలా వాడాలి, దీని ప్రైస్ ఎంత, అసలుకి ఈ పరికరాన్ని మనం కొనొచ్చా కొనకూడదా, కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇది అవసరం అవుతుందన్న వారికి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసి 50K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయండి. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. ఇది మనకి బాక్స్లో వచ్చిన టూల్. మనకి క్రింద సైడ్ వచ్చేసేసి మనకి స్టీల్ మాదిరి కనిపిస్తుంది. ఇక్కడ పైన వచ్చేసేసి మనకి ఐరన్, మొత్తానికి వచ్చి దీని మెటల్ వచ్చేసేసి ఐరన్ అండ్ స్టీల్ కాంబినేషన్లో వచ్చింది దీని బిల్డ్ క్వాలిటీ. సరే, ఇంకా ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా వాడాలో చూద్దాం. మనకి ఇక్కడ హ్యాండిల్లో 2 చిన్న పైపుల మాదిరిగా కనిపిస్తున్నాయి కదా. ఇందులో పైనున్న దాన్ని పైకి పట్టుకొని మన మొక్కని ఎక్కడైతే నాటాలో అక్కడ ఫస్ట్ ఈ పరికరాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు కాలితో తొక్కి ఒక రౌండ్ తిప్పి పైకి తీసుకోవాలి. అలా చేస్తే మట్టి దానికి అతుక్కొని పైకి వచ్చేస్తుంది. తర్వాత మొక్క దగ్గర కూడా ఇలానే చేసి మొక్కను పైకి తీసుకోవాలి. ముందుగా ఎక్కడైతే గుంత తీసామో అక్కడికి దీన్ని తీసుకెళ్ళి నాటాలి. ఈ పరికరాన్ని ఉపయోగించేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు నిలబడి ఉన్నా సరే మట్టిని పైకి తీసుకోలేదు. అలాగని చెప్పేసి ఎక్కువ గట్టిగా ఉన్నా సరే గడ్డ పగిలిపోయి మనకి ఇది యూజ్ అవ్వదు. దీన్ని నేను మీకు చూపించడానికి వేరుశనగలో ఉపయోగిస్తున్నా ఇప్పుడు, ఇది ఎలా వర్క్ చేస్తుందని. కాకపోతే వేరుశనగలో ఇది అంతగా ఉపయోగపడదు. దీన్ని ఉపయోగించాలనుకున్న వాళ్ళు మిర్చి, టమోటా లేదా వంకాయ ఏవైతే మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటామో అలాంటి మొక్కలను మనం తిరగనాటుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని ధర ఇప్పుడు అమెజాన్లో 2197 రూపాయలు ఉంది. నాకైతే దీని ధర చాలా ఎక్కువ అనిపిస్తుంది. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో చూపించి మీ దగ్గరలో ఉన్న వెల్డింగ్ షాప్లో దీన్ని తయారు చేయించమని అడగండి. అక్కడైతే మీకు చాలా తక్కువ పడే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి ఉపయోగించిన మెటీరియల్ కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి మీకు అక్కడైతే చాలా ప్రైస్ తక్కువ పడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇది యూజ్ అవుతుందన్న వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.